ఇన్ని యాగాలు చేస్తే ఎంత ఫలితమైతే మనకు వస్తుందో ఆ ఒక్క కన్యాదానం చేసినందువల్ల ఆ ఫలితం వస్తుంది. ఇంకోటి మయా సహ దశపూర్వేష, మయా సహ అంటే మీరు కన్యాదానం చేస్తున్నారు మీతోటి. దశపూర్వేష అంటే మీకు వెనకటి 10 తరాల వాళ్ళు. దశ అపరేష అంటే రాబోయే 10 తరాల వాళ్ళకి. మొత్తం ఎన్ని తరాలు ఉన్నాయా? 21 తరం. ఈ 21 తరాల వాళ్ళకి పుణ్యఫలం వస్తుంది. ఎక్కడ? శాశ్వత బ్రహ్మలోక నివాస శిక్షర్థం. బ్రహ్మ ఉండేటటువంటి లోకంలో శాశ్వతంగా నివాసం ఉండేదానికి ఆ యొక్క అవకాశం వస్తుంది. చూడండి, మనం చేసేది చిన్న పని. అమ్మాయి నుంచి అల్లుడు చిన్నవాడైనా మహావిష్ణువుగా భావించి వాళ్ళకి కన్యాదానం చేస్తున్నాం. ఆ యొక్క చిన్న పనికి ఎంత ఫలితం వస్తున్నదో చూడండి. మనకు శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధార్థం. ఆ బ్రహ్మలోకంలో ఎన్ని రోజులు ఉండేదానికయ్యా అంటే ఇక్కడ చెప్తాడు. తెలై సూర్యమండల పర్యంతం. తెలలు అంటే నువ్వులు. ఆ యొక్క నువ్వుల్ని సూర్యమండల పర్యంతం అంటే సూర్యుడు ఉండేదాకా, మన భూమి నుంచి సూర్యుడు ఉండేదాకా రాశిలాగా పోతూ వస్తూ ఉంటే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అంటే ఇక్కడి నుంచి ఆ సూర్యుడు ఉండే సూర్యమండలం దాకా ఒక రాశిలాగా పోసామంటే ఆ రాశిలో ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని రోజుల పాటు ఈ 21 తరాల వాళ్ళకి ఆ యొక్క బ్రహ్మలోకంలో నివాసం ఉండేదానికి అవకాశం వస్తుంది. చూడండి ఎంత చిన్న అవకాశం వచ్చిందో మనకు. కానీ మనం ఏమనుకుంటాము? అమ్మాయి పుట్టంగానే కూతురు పుట్టిందా, నా కొడుకు పుట్టలేదే అనుకుంటాం. దేనికంటే మనకు కొడుకు కావాలనుకుంటాం. కానీ కూతురు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత కూతురు ఏం చూస్తుందా అంటే తల్లిదండ్రుల యొక్క కడుపు చూస్తుంది. అంటే ఇంటికి రాగానే తిన్నారా లేదా అడుగుతుంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు ఏం చూస్తారంటే కొడుకు తండ్రి యొక్క జేబు సాయం చూస్తాడు. అంటే మా తండ్రి నాకు ఏమి ఇచ్చాడు, నాకు ఇంకా ఏం తెచ్చాడని చెప్పని కొడుకు చూస్తాడు. కానీ కూతురు అలా చూడదు. ఇంటికి రాగానే ఆప్యాయంగా పలకరిస్తుంది, తినడానికి ముందు నీళ్ళు ఇస్తుంది. అది కూతురు యొక్క గొప్పతనం. కాబట్టి చూడండి, మన ఇంటిలో 10 మంది అబ్బాయిలు ఉన్నా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కాళ్ళకి గజ్జలు పెట్టుకొని చిన్న పట్టు పావడాలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే ఎంత సందడిగా ఉంటుంది. బయట మనం ఎంత కష్టాలు పడ్డా ఇంటికి వచ్చేది ఆ చిన్న అమ్మాయిని చూచామంటే మన కష్టాలు మనం అంతా కూడా కష్టాలు బయట వదిలేస్తాం. మనకు సంతోషంగా ఉంటుంది. అందుకనే అమ్మాయిని కన్యాదానం చేయడం అనేది అంత గొప్ప ఫలితం అన్నమాట. ఈ కన్యాదాన ఫలితము 21 తరాల వాళ్ళకి శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధార్థం. ఓం జపస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. నిర్గుణనిర్గుణమయా సర్వాన్విత పరసర్వగోతో భవస్య పరసర్వగుణోనత్రే. జపస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. నిర్గుణనిర్గుణమయా సర్వాన్విత సదాశివరమణోపౌత్రాయ. జపస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. నిర్గుణనిర్గుణమయా సర్వాన్విత పరసర్వగోతో భవస్య చంద్రమౌళీశ్వర సర్వణపుత్రాయ. చతుస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. నిర్గుణనిర్గుణమయా సర్వాన్విత పరసర్వగోతో భవస్య అఖిలాండభూతబ్రహ్మాండనాయకాయ ఆదిమధ్యాంతరికాయ సదానందస్వరూపాయ సకలసురాసురమయోగమనందనందిత శరణానందరిహాయ సాక్షాత్ కాశీ విశ్వేశ్వర సర్వణే వరహాయ. చతుస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృందానందపరాకారంచార్యమరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రిగుణమహారాజవర్మణానత్రే. చతుస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృందానందపరాకారంచార్యమరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య మహాసన్మణ చతుస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృందానందపరాకారంచార్యమరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్పర్వతమహాసన్మణ పుత్రే. చతుస్సాగరవరేంద్రం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు.
संपन्ने श्री साक्षात् श्री महालक्ष्मी पार्वती नाम्ने कन्या संपन्नां दास्या विष्णु ब्रह्म लोके दिगीशयः ैर्योजकेन कन्याधारणङ्करिष्ये कन्यासम्पन्नां दास्यामित्रमे ब्रह्मलोके दिगीशय कन्याधानमहोत्सवस्तु कन्याधानमहोत्सवकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अच्युतान् घोरतः फलसिद्धिरस्तु कन्याधानमहोत्सवस्तु कन्याधानमहोत्सवकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अच्युतान् घोरतः फलसिद्धिरस्तु బంగారంలో పట్టు చీరలో పట్టు సమాధానములు ఓం యమం వస్త్రాణి వస్త్రాచేంద్రియ ప్రతిష్టతే సుమంగళైర్యం మధురిమానం సమేత వశ్చర సౌభాగ్యమస్వయథాస్తం విపరేతన సుమంగళైర్యం మధురిమానం సమేత వశ్చర సౌభాగ్యమస్వయథాస్తం విపరేతన पवित्रेण सहस्रधारेण भावमान्यपरिक्रमा राजापत्यं पवित्रं तथोद्यामकं धर्मयं तेन ब्रह्माविगमयो भवतं ब्रह्मभुदेने इन्द्रस्वरेन्द्रहमाप्रातो पवित्रस्वमीच्य यमो राजा पुण्णाभिः ఇప్పుడు ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గౌరీ మాంగళ్య పూజ